సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న దీదీనే అక్కడ గద్దె దించి బీజేపీ కమలం అక్కడ జెండా ఎగిరేసింది. సో ఎందుకు తెలంగాణలో జెండా ఎందుకు ఎగిరేయదనుకుంటారు, ఎందుకు పాగా అయ్యేదనుకుంటున్నారు బీజేపీ? 3 సంవత్సరాలు ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి పరిస్థితి కూడా దీదీ లెక్కన అవుతుంది కాబట్టి ఆమె అంతే కదా. ఆమె 3 సంవత్సరాల తర్వాత ఆమె ఎట్లా వెనక్కిపోయిందో తిరుగులేని శక్తి అనుకున్న ఆమె 3 టర్ముల తర్వాత నరేంద్ర మోడీ గారి పరిస్థితి కూడా దేశవ్యాప్తంగా అదే ఉంటుంది, రాసిపెట్టుకో. ఎందుకంటే విద్వేషాలతోటి యువతని పగదారు పట్టించుకుంటా కేవలం రాజకీయం చేస్తా అంటే కుదరదు. ధర్మం గురించి మాట్లాడు, 2 చేతులు ఎత్తి దండం పెడతాం. దేవుని గురించి మాట్లాడు, భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అంతే తప్ప నిజం మాట్లాడు. అమాయకులైనటువంటి ప్రజల్ని పక్కదారి పట్టించి మోసం చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటామనంటే మాత్రం క్షేత్రస్థాయిలో పిల్లల మధ్యలో దాఖలాటలు పెట్టించి ఒకరినొకడు కొట్టుక చంపించుకునేటట్టు రాజకీయం చేస్తామంటే మాత్రం దిస్ ఈజ్ తెలంగాణ. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది, అట్లాంటివి జరగనేం. కేరళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసినటువంటి వ్యూహం ఫలించింది. తెలంగాణలో ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ స్కీమ్స్ అన్నీ కూడా సో అక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా అక్కడ ఆ మేనిఫెస్టోలో పెట్టిరు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే క్రెడిట్ అనే ఒక చర్చ సోషల్ మీడియాలో కావచ్చు మీ కాంగ్రెస్ నేతలు చేస్తూ ఉన్నారు. సో కేరళలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి ఫార్ములా ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఫార్ములా సక్సెస్ కాలేదు, ఎందుకు ఇతర రాష్ట్రాల్లోకి ముఖ్యమంత్రిని తీసుకెళ్ళలేరు? ఇక మనకు ఆపర్చునిటీ కేరళకి ఇచ్చిర్రు, కేరళకు పోయి మన పనితనం మనం చూపించినాం. ఇంకో జాగాలలో కూడా ఇస్తే అక్కడ కూడా మన పనితనం మనం చూపిస్తాం. రాజకీయ చతురత, చాణక్యత, ఆయనకు ఉంటున్నటువంటి ఒక విజను, తర్వాత తెగిడుపు, అన్నీ ఒకటి కాదు, అన్నీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్ అంటాం కదా. సో అట్లాంటిది రేవంత్ రెడ్డి గారికి ఉంటున్నటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. లోక్సభ ఎన్నికల కంటే ముంగట కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేసినటువంటి నేరేటివ్ ఏదైతే ఉండనో 400 సీట్లు దాటిస్తున్నాం అనేటటువంటి అహంకారంతో బీజేపీ పోతే, బీజేపీ యొక్క అసలు రంగు రాజ్యాంగాన్ని ఎట్లా వాళ్ళు తుంగలో తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తారు అనేది ఈ తెలంగాణ గడ్డ మీదకించి జూబ్లీస్ కాడికించి అని మాట్లాడినటువంటివే ఒక ప్రభంజనం లెక్క అయిపోయి అదొక నెరేటివ్ క్రియేట్ చేసింది, ఎవరు అవునన్నా కాదన్నా. సో అట్లాంటి ఆలోచన విధానాలతోటి ఈరోజు ప్రజలనే చైతన్యం చేసుకుంటా, ఒక పక్క సంక్షేమాలు అభివృద్ధి అనేది కాదు, యువత పెడదారి పట్టకుండా కూడా ఇట్లాంటి దుష్ప్రచారాలకి మనము ఏమంటారు బలి కాకుండా ఒక అన్న లెక్క కాపాడుతున్నటువంటి పాలన కావాలని అనుకుంటారు. ఇదే జెన్జీ వేరే రాష్ట్రాలలో నరేంద్ర మోడీ గారి యొక్క బొమ్మకు ఓట్లేస్తే మరి ఇదే జెన్జీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి బొమ్మకి వేసిండ్రు కదా. బీఆర్ఎస్ పార్టీకో బీజేపీకో అయితే పడలేదు కదా. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను అంటున్నా పెరుగుట విరుగుట కొరకే ఈరోజు 3వ టర్మ్కి ఎంటర్ అయినటువంటి బీజేపీ ఏదైతే ఉందో అది ఈరోజు మాకేదో మొత్తం ఎక్కువ పొంగిన పాలు పోయిపాలు అన్నట్టు అవుతుంది దాని కథ. దాంతోపాటు తమిళనాడుకు సంబంధించి క్వశ్చన్ మిమ్మల్ని, ఎందుకంటే ఒక యూత్ కాబట్టి మీరు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి అడుగుతా ఉన్నాను. తమిళనాడుకు సంబంధించి ఎవ్వరూ ఊహించలేదు, ఎగ్జిట్ పోల్స్ సైతం అక్కడ విజయ్ గెలిచే ఛాన్స్ లేదన్నట్టు చెప్పినట్టు పరిస్థితి. కానీ విజయ్ అక్కడ 108 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. సో తమిళనాడుకు సంబంధించి విజయ్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒక సినీ నటుడు, ఒక యూత్ అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసిండు, సో ఎవరు ఊహించలేదు. సో ఎవరు కామెంట్ చేస్తారా విజయ్ గెలుపు మీద? ఇది 100కి 100 రూపాయలు తమిళనాడు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయము, విజయ్ గారిని గెలిపించుకున్నటువంటి ఈ యొక్క అంశము మనందరం స్వాగతించాల్సిందే, వారికి మా యొక్క శుభాకాంక్షలు కూడా. ఇది ఇట్లుంటే యువత యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసేటటువంటి పార్టీలకి మొత్తం కూడా ఇది ఒక కనువిప్పుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా యువత ఏం కోరుకుంటున్నారు, కొత్తగా జెన్జీ ఏం కోరుకుంటున్నారు, ఇంకో 3 ఏళ్ళు అయితే జెన్ ఆల్ఫా కూడా వస్తుంది. అంటే ఈ తరాలు మొత్తం కూడా కంప్యూటరీకరణ జరిగినటువంటి సమాజంలో పుట్టినటువంటి తరాలు, రిమోట్గా అన్ని నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు, నేరుగా పోయి మైదానంలో పోయి చూసేటానికంటే డిజిటల్ వరల్డ్లో బతుకుతున్నటువంటి వాళ్ళు. సో విజయ్ గారి యొక్క గెలుపు కూడా యువత కోరుకున్నటువంటి వాళ్ళని గెలిపించుకోవడము, డిజిటల్ డామినెన్స్ ఉండడము. అదేవిధంగా ఈరోజు తమిళనాడు యువత ప్రోగ్రెస్ కావాలి, హేట్రెడ్ వద్దు అని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి అదే తమిళనాడును కూడా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు కదా. హిందూ ముస్లిం అని చెప్పి ఆడ కూడా మాట్లాడిండ్రు కదా. మరి అక్కడ యువత ఎందుకు ప్రోగ్రెస్కే ఓట్లేసిండ్రు, ఇక్కడ తెలంగాణ యువత ఎందుకు ప్రోగ్రెస్కే ఓట్లేసిండ్రు? ఎందుకంటే వాళ్ళకి ఉపాధి కావాలి, భవిష్యత్తు కావాలి, నిజం కావాలి, ఒకరి పట్ల ఒకరు సానుకూలమైనటువంటి సోదర భావం కావాలి. అంతే తప్ప విధ్వంసాలు కావాలి, విష ప్రచారాలు కావాలి, లేకపోతే విషతుల్యమైనటువంటి సమాజం కావాలని చెప్పి ఎవరు కూడా కోరుకోరు. కొత్త తరం యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తే ఎంత పెద్ద శక్తివంతుడినైనా గద్దె దింపుతారు అనేటటువంటి యొక్క సందేశాన్ని తమిళనాడు ప్రజలు, మరి ముఖ్యంగా తమిళనాడు యువత ఇచ్చిండ్రు. ఇది కేవలం తమిళనాడు యువత యొక్క నాడి కాదు, ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి నాడి. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి యువతని మనం సక్రమంగా వాడుకుంటే ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం మనం పాటుపడిన వాళ్ళమవుతాం. వాళ్ళని పక్కదారి పట్టించి మనం ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటే వాళ్ళకి నిజం తెలిసినాక ఉంటుంది. నేను అందుకని అంటున్నా, నరేంద్ర మోడీ గారికి 3వ టర్మే ఇక ముగింపు టర్మ్ అయిపోతుంది.